భారతీయ జనతా పార్టీ అధికారంలోకొచ్చి ఇప్పుడు దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయింది. సరే 303 సీట్లున్నప్పుడు దానికంటే కూడా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే 240 వచ్చి దాన్ని భయపడతది అంటే ఇంకొంచెం స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. అంటే అప్పుడు మిత్రపక్షాలు ఒత్తిడి చేస్తాయంటే ఏ ఒత్తిడి తేనివ్వనటువంటి స్థాయిలో పనిచేస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు హిందుత్వవాదుల ఒత్తిడి బీజేపీ మీద పెరుగుతోంది. మీరు 11 ఏళ్ళు అయ్యొచ్చినా కూడా చరిత్ర పుస్తకాలు మార్చకపోతే ఎట్లా? చరిత్రలో వక్రీకరించినటువంటి నాటి వామపక్ష పాఠ్యాంశాలే ఎట్లా ఉంటాయంటే, లేదు లేదు మేము ఎన్‌సీఈఆర్‌టీతో కొన్ని మారుస్తున్నామంటే, లేదు అసలు ఇంతవరకు ప్రాథమికమైనటువంటి చరిత్ర. ఈ దేశాన్ని అత్యధిక కాలం ముస్లింలే ఏలారు. అసలు ముస్లింలే ఈ దేశానికి పోషకులంటూ అనేక మంది ప్రచారాలు చేస్తున్నారు. ఒరిజినల్‌గా మౌర్యులు 500 సంవత్సరాలు పరిపాలించారు. అహోములు 650 సంవత్సరాలు పరిపాలించారు. చాళుక్యులు 600 సంవత్సరాలు పరిపాలించారు. శాతవాహనులు 500 సంవత్సరాలు పరిపాలించారు. చోళులు 1000 సంవత్సరాలు, పాండ్యులు 800 సంవత్సరాలు, చెండేలాలు 400 సంవత్సరాలు, గుప్తులు 400 సంవత్సరాలు, పల్లవులు 600 సంవత్సరాలు. ఇది చరిత్ర రాయలేదు మన పాఠ్య పుస్తకాల్లో. అంటే బ్రిటిషోళ్ళు కావచ్చు, ఈ ఎవరైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే మొఘళ్ళు ఇట్లాంటోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పరిపాలించింది మొత్తం కలిపితే 700 సంవత్సరాలైతే, 500 ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇటు 200 సంవత్సరాలు ఈళ్ళైతే 700 సంవత్సరాలైతే, బట్ ఇవన్నీ వేల సంవత్సరాలు కదా! దీన్ని ఎందుకు ప్రజలకి తెలియనీయరు? వాళ్ళు అయితే దాచేశారు పుస్తకాల్లో, టెక్స్ట్ బుక్కుల్లో. ఇప్పుడైనా మనం పెట్టాలి కదా అన్నటువంటి ఒత్తిడి పెరుగుతోంది.